अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं SS न्यूज़। मैं हूं अंजुम। आइए देखते हैं खबरनामा। जमीन उसके लिए ना कुछ इंतजाम कर लो। अभी हमारे लोगों से तो नहीं हो सकता। अभी वो देते बोल के बोले नहीं दिए, क्या हुआ, रजिस्ट्रेशन कर लिए, सब कर लिए, वो ऐसा గ్రాంట్ అనేది మరి వాళ్ళు పెట్టడం అక్కడ ఫెడరేషన్ ఏర్పాటు చేసి 280 జీవో నంబర్ ద్వారా అక్కడ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ అది అప్గ్రేడ్ అయి కార్పొరేషన్గా కూడా 2009లో మరి చేతి కుల వృత్తుల ఆధారంగా చేసుకుని మరి చేతి వృత్తిదారులకు ఏదైతే 9 ఫెడరేషన్లు దానికి సంబంధించిన జీవో కాపీ 2010లో ఇది అందరూ అభివాదన చేయండి. ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా దూదేకుల ఫెడరేషన్ ఏర్పాటు చేయాలనేది కామారెడ్డి నుంచి మా ప్రధాన డిమాండ్. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2010 అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరి అత్యంత వెనుకబాటుతనానికి గురైన మరి బ్యాక్వర్డ్స్ ఏదైతే ముస్లిం వెనుకబడిన వర్గానికి చెందిన మా ఉపకులమైన దూదేకుల BCP సీరియల్ నంబర్ 5 ఏదైతే ఉన్నదో మరి అప్పటి సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీ రిపోర్టులను ఆధారంగా చేసుకొని మరి వీళ్ళు అత్యంతగా వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా, రాజకీయంగా. మరి వీళ్ళకు ఒక ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయాలనేది అప్పుడు మంత్రివర్గంలో మరి ఇక్కడ ఏదైతే సలహాదారునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మా షబ్బీర్ అలీభాయ్ గారు అప్పుడు మైనార్టీ మంత్రి పదవిగా మరి వారి అధ్యక్షతలోనే ఈ జీవో తీయడం జరిగింది. వీటి వాస్తవాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను నేను. ముఖ్యంగా 2010లో ఏదైతే ఫెడరేషన్ ఏర్పాటు చేసినారో తర్వాత రాజశేఖర రెడ్డి జరిగిపోయిన తర్వాత రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆనంద్ రామనారాయణ రెడ్డి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మరి దానికి గ్రాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పుడు టెక్నికల్ ఇష్యూతోని అది అకౌంట్లో అమౌంట్ వేయక అక్కడ పాలకవర్గం నియమించక మరి అట్టి అమౌంట్ ల్యాప్స్ అయిపోయింది. బైఫర్కేషన్ తెలంగాణ ఆంధ్ర విభజన జరిగిన తర్వాత మరి అక్కడ ఆంధ్రాలో ఇదే 125 జీవో ద్వారా ఫెడరేషన్ ఏర్పాటు కావడం జరిగింది. ప్రస్తుతం అది అప్గ్రేడ్ అయ్యి కార్పొరేషన్గా కూడా కొనసాగుతుంది. మొన్ననే పాలకవర్గం కూడా నియమించారు 100 కోట్లతో. ఇక్కడ గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ అందరికీ తెలిసిన విషయం. మరి ముస్లిం లోపల ఏదైతే అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన BCP దూదేకుల కులాన్ని కంప్లీట్ ఒక సామాజిక వర్గాన్ని పక్కకు పెట్టి పరిపాలించిన దరిద్రపు ముఖ్యమంత్రి, దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రపంచంలో అది కేసీఆర్ గారు అని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలలో ఆయన పాలనలో మరి దొరల తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు. ఇవాళ మేము ఏదైతే కోరుకున్నామో మా ప్రాంతంలో మరి వచ్చినాక వారికి కులంకుశంగా మాకున్న స్థితిగతులు, తెలంగాణలో కూడా అన్ని గ్రామాలు, అన్ని జిల్లాలలో ఉన్న స్థితిగతులు, 42% రిజర్వేషన్ కావచ్చు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, రాజకీయ సమస్యలు కావచ్చు, నేను వారి ముందుంచే ప్రయత్నం చేస్తాను.